వెల్కమ్ టు రాజనీతి. 2-3 రోజులుగా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన పదంలో ఉన్నారు. పొత్తులో భాగంగా తెనాలి సీట్ని జనసేనకి ఇస్తే ఊరుకోమని, అక్కడ తెలుగుదేశమే పోటీ చేయాలని, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్తలు, రాజా అభిమానులు సమావేశాలు పెడుతున్నారు. ఓటు బదిలీ ఎలా అవుతుందో చూస్తామంటూ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇంతకీ అసలు ఈ గొడవ వెనక కారణాలను పరిశీలిస్తే, తెలుగుదేశంతో జనసేనకు పొత్తు కుదిరితే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ముందు నుంచి అనుకుంటున్న విషయమే. పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు నాదెండ్ల మనోహర్ అసెంబ్లీకే పోటీ చేస్తారని చెప్పారు. తెనాలి నుంచి మనోహర్ కాంగ్రెస్ తరపున గతంలో 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాట్లు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక కొద్ది రోజుల్లోనే ఫైనల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అన్న వార్తల నేపథ్యంలో తెనాలి టీడీపీలో గొడవ మొదలైంది. టీడీపీ నేత ఆలపాటి రాజా తెనాలి నుంచి 3 సార్లు పోటీ చేశారు. ఆయన కూడా ఒకసారి గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. ఈసారి కూడా పొత్తు లేకపోతే ఆయనే టీడీపీ అభ్యర్థిగా ఉండేవారు. జనసేనలో పవన్ తర్వాత పెద్ద నాయకుడు మనోహరే కాబట్టి మనోహర్కు తెనాలిని త్యాగం చేయాల్సింది అన్న అభిప్రాయం ముందు నుంచి ఉంది. ఆలపాటి రాజా, మనోహర్ ఈ విషయం మీద చర్చించుకోవటం, ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో తిరగాలని అనుకోవటం కూడా జరిగింది. అయితే ఇటీవల దివంగత ఎడ్లపాటి వెంకట్రావు సంస్మరణ కార్యక్రమానికి వెళ్ళిన మనోహరు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెనాలిలో తెలుగుదేశం కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి ఆలపాటి రాజాకు సమాచారం లేదు. ఇది స్థానికంగా రాజా అభిమానుల కోపానికి కారణమైంది. అప్పటి నుంచి వీళ్ళు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాక్షి యథావిధిగా సాక్షి మీడియా, దాని తోక మీడియాలేమో తెనాలి తెలుగుదేశంలో సంక్షోభం అని, ముసలం పుట్టిందని, రాజా వైసీపీ నాయకులతో టచ్లోకి వెళ్ళాడని, త్వరలోనే రాజా వైసీపీలో చేరతాడని మసాలా వార్తలు గుప్పిస్తూ ఉన్నాయి. వాస్తవానికి నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం అనేది ఎప్పుడో ఖాయమైంది. రాజాకి తెనాలి బదులుగా గుంటూరు పశ్చిమ కానీ వేరే ఏదైనా నియోజకవర్గం కానీ కేటాయించవచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే అధిష్టానం రాజాని ఎక్కడికి పంపాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేదు. ఈ విషయంలో రాజా క్లారిటీ ఉంది. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్య తలెత్తిందని, అంత మాత్రానే పార్టీతో విభేదించారనో లేదంటే వైసీపీలో చేరతారనో ప్రచారం చేయటం తగదని రాజా సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదని కూడా వాళ్ళు చెప్పారు. రాజా, మనోహర్ ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో సమావేశం పెట్టుంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు. ఏదేమైనా ఇప్పుడు ఈ కార్యకర్తలని సముదాయించుకోవాల్సిన బాధ్యత రాజా మీదే ఉంది. Like, share and subscribe to Rajaniti channel.